హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్, వడియాలు, కారపొళ్ళు అండి. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పట్టేశానండి. ఇవాళకి వారం అయింది. జలాలండి, ఆర్గానిక్ కాయలు, చాలా టేస్ట్గా ఉంది. మొక్క కూడా పుల్లగా ఉంది. నేను కేజీ ముక్కలకు వచ్చేసి 2 గిద్దలు చొప్పున వేసుకున్నానండి. 2 గిద్దల కారము, అన్ని ఐటమ్స్ 2 గిద్దలు చొప్పున వేసుకున్నాను. 2 గిద్దల కారము, 2 గిద్దలు వచ్చేసి ఆవు పిండి, 2.5 గిద్దలు వచ్చేసి ఉప్పు వేసానండి. తర్వాత చిన్నుల్లిపాయలు 50 గ్రాముల చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టి వేసాను. వేయించిన మెంతులు 2 స్పూన్లు వేసుకున్నాను. మెంతిపిండి పావు గిద్ద వేసానండి. చిన్నుల్లిపాయలు దర్బాలు ఒలిచాను. ఇవన్నీ మనం కలిపేసుకొని మామిడికాయ పచ్చడికి నూనె వేసి ముక్కలు వేసుకుంటా కలుపుకుంటా, దాంట్లో నూనె పోసుకొని ముక్కలు కలుపుకొని మనము జాడీలో పెట్టుకుంటే అది ఊరిద్దండి, బాగా రెడీ అవుద్ది పచ్చడి వారం రోజులకి. మేమైతే 3వ రోజునే టేస్ట్ చేసాము. జలాలు పుల్లగా ఉంది, కాయ ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంది. కొబ్బరిలాగా ఉందండి. మనం కొబ్బరి తింటుంటే ఎట్లా కరకరమని సౌండ్ వస్తుంది, అట్లా వస్తుంది ముక్క తింటుంటే. చాలా టేస్ట్గా ఉంది. రైస్లోకి పప్పు కలుపుకొని 2 కలుపుకున్నా బాగుంటుందండి. రైస్లో వట్టి తిన్నా బాగుంటుంది. పెరుగన్నంలోకి బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నంలో తిన్నా కూడా మనకి చాలా టేస్ట్గా ఉంది. అన్నీ సరిపోయినాయండి. ఇంక మనం మళ్ళీ కలుపుకునే పని ఏమీ లేదు అసలుకి. పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి రైస్లోకి కలుపుతున్నానండి. టేస్ట్ చేస్తున్నాము. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అసలు ముక్క కూడా చూడండి, గట్టిగా ఎట్లా ఉందో చూడండి, కొబ్బరిలాగా ఉంటుంది అన్నమాట. కొబ్బరిలాగా ఉంటుందండి ముక్క, పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మా మనవరాలు టేస్ట్ చేస్తున్నదండి. ఎలా ఉందో చెప్తుంది, వినండి. హలో అండి, ఈరోజు మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి తయారు చేసింది. ఒకసారి సూపర్గా ఉంది. ఒకసారి తిని చూసాం. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. కామెంట్ దాంట్లో కామెంట్ చేయండి. బాయ్. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా మా అమ్మాయి చెప్పింది మాటలు. చాలా బాగుందంటండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.